ఎక్కేసాం ఎవరు సార్ రాయి పెట్టమన్నది బేసిక్ గా నిన్నంతా ఇది మా సిచ్యువేషన్ వీడియో పిట్ చూడండి एकदम एंटीक पीस है फुल्ली ऑटोमेटिक पत्थर लगा सलीम भाई पत्थर लगा रे लगा रू भाई खुद निकल जा रही है स्पोर्ट्स कारों से यही प्रॉब्लम रहता पत्थर लगा रे भाई पत्थर लगा ఇలా అందరు జనాలు అడ్డొస్తూ మాకు ఆటో లాగా అలా అడ్డొచ్చి మమ్మల్ని ఎక్కనీయలేదు సరిగ్గా రోడ్ చూడండి ఇది చూడ ఎంత స్టీప్ రోడ్ ఉందో ఈ స్టీప్ రోడ్ నిన్నంతా మమ్మల్ని వీటి చేసింది ఇవాళ పర్లే జనాలు లేరు వీక్ డే అండ్ ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కాబట్టి స్లోగా జాగ్రత్తగా చూసి మోడ్ మంచిగా ఎక్కిచ్చేసాడు నైస్ నైస్ ప్లేస్ నైస్ వర్షం నైస్ వాటర్ వర్షమే కొంచెం తక్కువ ఉంటే బాగుండేది బట్ స్టిల్ ఇట్స్ ఓకే ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఇప్పుడు దేశంలో ఎక్కడికి వెళ్ళినా వర్షమే ఉంది గోవాకి వెళ్ళినా కేరళకి వెళ్ళినా కర్ణాటకకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వర్షమే ఉంది సో ఇట్స్ ఇన్ఎవిటబుల్ వర్షం ఈ మంత్స్ ఆఫ్ ది ఇయర్ లో గో వీఆర్ ఆన్ ద వే టు లోగడ్ ఫోర్ట్ భయం వదులు శిఖరం తాకు జస్ట్ గాట్ రియల్ ఇట్లా డిక్కీలో సామాన్ సర్దుతూ ఇట్లా డిక్కీ ఓపెన్ చేసి ఇలా మంచి గొడుగును కూడా ఈ గోడకి బాగా సెట్ చేసి ఎగిరిపోతుంది ఇది సర్దే ఈసారి ఎవరు ఆపుతారో మనము చూద్దాం మనలో రాపేది పిఠాపురం ఎమ్మెల్యే తాలూక అందుకే ప్రైవేట్ బుకింగ్ చేశాను. ఎంత మంది జనాలు ఉన్నారంటే మాకు పార్కింగ్ కూడా ఎక్కడో ఊరవతలకి వెళ్ళి పార్క్ చేయాల్సి వచ్చింది. వాళ్ళ ఫోర్ట్లో మేము నలుగురం తప్ప ఎవరం లేదు. ఊడ్చే అంకులు మళ్ళీ మేము నలుగురం అంతే పైన షాప్ వాళ్ళు మళ్ళీ అసలు ఇవాళే వద్దాం అనుకున్నాం బట్ నేను ఆ భజే వాటర్ ఫాల్స్ నుంచి చాలా క్లోజ్ ఉంది ఇది వెళ్ళాం ఇక్కడికి కూడా పక్కనే కదా ఎందుకు టైం వేస్ట్ అని ట్రై చేసాం. ఆ ట్రై చేసిందే అంత స్టంట్ లైన్ ఏం కాదు నేర్చుకున్నాం. లెట్స్ గో. 100 రూపీస్ చార్జ్ చేశారు ఎంట్రీకి. నిన్న భజే వాటర్ ఫాల్స్ లో కూడా 100 రూపీస్ చార్జ్ చేశారు. 100 అందరికి కలిపి per person 25. ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే పైకి వెళ్ళాక చూపిస్తాం. అసలు చూడండి కొంచెం పైగా అయినా మొత్తం క్లౌడ్ కవర్ వచ్చేసింది. ఇఫ్ యూ కెన్ సీ చాలా పెద్ద ఊరే ఉంది కింద బట్ మొత్తం క్లౌడ్స్ కవర్ చేస్తాయి. లెట్స్ గో. పెద్ద పెద్ద గోడలు కట్టేదే ఎవరైనా వస్తారని భయపడి ఎవరు బయటికి వెళ్ళకుండా కాదు. వావ్. ప్లీజ్ డోంట్ సిట్ ఆన్ క్యానన్. లిటరలీ అక్కడెక్కడో మబ్బుల్లో ఏదో ఉంది పీక్. మేము ఇంకా చాలా ఎక్కేది ఉంది. ఇలా వెళ్ళి అంత తిరిగి అంత ఎక్కాలి. షాకింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి కిందకి ఏమీ కనిపించలేదు. ఇందాక కనిపించేంత కనిపించలేదు. ప్రతి టర్నింగ్ ప్రతి మూల పెద్ద వ్యూ లాగే ఉంది. క్రేజీ అసలు ఇది మాత్రం. లిటరలీ ఇది వ్యూ అదే ఏం లేదు. గణేష్ దర్వాజా, నారాయణ దర్వాజా, మళ్ళీ హనుమాన్ దర్వాజా. అన్ని గేట్ల మీద గేట్లు వస్తున్నాయి. అలా హనుమాన్ దర్వాజాలోంచి ఇట్లా వస్తాయి. ఐ థింక్ ఇదే ఫోర్ట్ పీక్. ఎవరు లేరు. నిన్న వచ్చింటే దూలు తీరిపోయిద్రా. లిఖిత్ ఇంకా దీన్ని ఏం చేస్తున్నారు అక్కడ? ఏం చేస్తున్నారు? వర్షంలో చెట్టు కింద గొడుగు అడ్డు పెట్టుకొని రెండే ఎగిరిపోయి ఒకేసారి చేతికి చూడు. ఇటు సైడ్ పడింది కింద. ఇంకా ఈ వర్షంతో ఫైట్ చేయలేము. గొడుగులు పెట్టినా వాటర్ ప్రూఫ్ ఏం వేసుకొచ్చినా తడుస్తాం. యాక్సెప్ట్ చేయాలి. ఏం చేయలేము. ఈ ఎక్స్పీరియన్స్ ని ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. లైక్ అంటే ఇట్స్ వియర్డ్లీ సాటిస్ఫైయింగ్ అండ్ ఒక రకంగా బాగుంది. తడుస్తున్నా చల్లగున్నా ఆనిపోయినా కూడా ఇంకా వెళ్ళాలి ఇంకా చూడాలనే ఆ ఫీలింగ్ ఏదైతే అది బాగుంది. అండ్ పీక్ వచ్చేసాం. ఇప్పుడు పైకి వెళ్తాం. లెట్స్ గో. ఇక్కడ
టెంపుల్ ఉంది, ఈ టెంపుల్ దగ్గరికి వచ్చాం. చాలా బాగుంది. ఇంత హైట్లో ఇంత గాలిలో టెంపుల్ శివాలయం. ఇక్కడ హనుమాన్ కూడా ఉన్నారు. రేపటి బాగుంది మహాదేవ్ టెంపుల్ ఇక్కడ. చాలా బాగుంది. అంటే బేసిక్లీ పడే వర్షం రివర్స్ లో పైకి వస్తుంది. కనిపిస్తుందేమో చూడండి మీరే, చూపిస్తాను. నాకు మాట్లాడడానికి కూడా రావట్లేదు. నచ్చింది ఎక్స్పీరియన్స్ మాత్రం. సైడెడ్ ట్యాంక్ అంట. అక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి కిందకి. నైస్. ఎంత పీక్ వెళ్తున్నా ఇంకా ఇంకా పీక్ వస్తానే ఉంది. ఎక్కి ఓపిక అయిపోతుంది కానీ పీక్ మాత్రం రావట్లేదు. అండ్ ఇది వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ ట్రెక్ లాంటి ప్లేస్ ఇది. అదే ఇంత చెక్కేస్తుంది మాకు. బట్ యా ఇట్స్ నైస్. ఇది చూడండి ఒకసారి. చాలా పైకి వచ్చాం. పైన దర్గా ఉందంట, సో అక్కడికి వెళ్తున్నాం. లెట్స్ గో. మాల్ ఇదే ఆ దర్గా, ఇదే ఆ దర్గా, ఇదే నాకు తెలిసి పీక్ చుట్టుపక్కల. ఇంక ఇప్పుడు రిటర్న్ కిందకి వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. పీక్ అడ్రెనలిన్ ఎక్కువ ఉంది, సో ఏదో ఒక ఊపు వస్తుంది, కొంచెం భయం కూడా ఉంది. ఇప్పుడే కింద పడడం జరిగింది. నేను ఇదంతా చూసుకున్నట్టయితే ఇలా పడ్డా, ఇట్లా ఇట్లా అయిపోయింది మామిడి పని అయిపోయింది అనుకున్నాం. ఇంకా వీళ్ళు ఒకరు కూడా చూడలేదు, పడ్డారా అనే వరకు. జాగ్రత్తమ్మా, రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెనక ముందు కింద పైన చూసుకుని నడవాలి. నేను చూడు, రోడ్డు మీద నడిచేటప్పుడు అడుగు ముందుకు వేయాలంటే 10 సార్లు వెనక ముందు ఆలోచించుకుని మరీ వేస్తాను. అంకులేరి ఏమో నాకేం తెలుసు ఎటు పోయాడు. సేఫ్, అంత సీరియస్ ఏం కాలే. హోప్ఫుల్లీ ఇక్కడ ఆగాము ఎందుకంటే చాలా వరస్ట్గా వర్షం పెరిగి ఫుల్ వాటర్ ఫ్లో. A few inches later. వచ్చేసాం. క్రేజీ అసలు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. 25 రూపీస్కి మోర్ దెన్ వర్త్ ఇది. లెట్స్ గో. ఏమైనా తిందాం, తాగం చేస్తాం. పొగ కూడా వస్తుంది ఫ్రెండ్స్ నోట్లోంచి. అంత చల్లగైపోయింది. బాగుంది, చాలా బాగుంది. క్రేజీ ఎక్స్పీరియన్స్. కాఫీ, మిసల్ పావ్, వడా పావ్, పావ్ బాజీ. అది లాగాదు, కిదర్ బి లాగాదు, అలాగాదు. పావ్ బాజీ ఎంజాయ్ పండుగ. ఎగ్ బుర్జీ కూడా చెప్పాం, బాగుంది, కారంగా, స్పైసీగా. ఇక్కడ ఏం కాదు, అందరం సీట్లు తడవకూడదని ఈ 50 రూపీస్ రెయిన్ కోట్స్ కొని సీట్లకి వేస్తున్నాం. మళ్ళీ సీట్లు తడిస్తే స్మెల్ వస్తాయని 45 రూపీస్కి ఇచ్చాడంటే డిస్కౌంట్లో. తిరిగి ఈ భావనాలు ఎక్కువచ్చాం. మీకు ఆ కొండ కనిపిస్తుందా? దిస్ కొండ. మేము ఈ కొండని అటు పక్క నుంచి చూసి అలా మొత్తం తిరిగి ఇట్లా అంతా తిరిగి ఇటు వచ్చాం. అన్ని యాంగిల్స్ లో చూసి ఇటు సైడ్కి వచ్చాం. లాస్ట్ ఇది భావన లేక్ అంట. నైస్ ప్లేస్. అసలు ఇది చూడండి ఎంత బాగుందో. ఓ మై గాడ్, ఫుల్ వర్షం పడుతుంది. అక్కడ ఇంకొక స్పాట్ ఉంది, ఆ స్పాట్కి వెళ్తున్నాం. ఇలాగే ఒక చిన్న స్ట్రెచ్ లాగా ఉంది వాటర్ లోపల వరకు. అది ఇంకొంచెం ఎక్కువ గ్రీనరీ ఉన్న స్పాట్. సో నెక్స్ట్ అటు వెళ్తాం. వాచింగ్ హియర్. బట్ ఏ మాటగా మాట, ఇక్కడ ఈ లోనావ్లాలో మొత్తం లైక్ మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి నేచర్వి. ఎందుకో చెప్తాను. ఇక్కడ కంపారిటివ్లీ వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి అంత కలర్స్ పాపౌట్ అవుతుంటాయి.
చాలా డార్క్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాళ్ళు, ఈ గడ్డి గ్రీన్ ఎక్కడ ఉండదు, అంటే ఉంటది, అస్సలు ఉండదు అని కాదు. కంపారిటివ్లీ నేను చూసిన దానికి ఇది కొంచెం ఎక్కువ డార్క్ కలర్స్ ఉన్నాయి. మొత్తం ఈ నేచర్ కలర్ ప్యాలెట్ ఏదైతే ఉందో అది కొంచెం డార్క్ ఉందన్నమాట. ఈ కొండలకి కొంచెం క్లోజ్ గా ఉంది, బాగుంది చూడండి, కలర్స్ బాగున్నాయి. ఈ చిమ్టీ ఇక్కడికి కూడా వచ్చింది మమ్మల్ని చూసి ఏమైనా పెడతామని. సారీ చిమ్టీ, మా దగ్గర ఏం లేవు. డిప్రెషన్ లో ఉంది ఏందో. 2 చిమ్టీలు వచ్చాయి ఈసారి. నైస్, బాయ్ చిమ్టీస్. ఇంకొక రిఫరెన్స్ ఇక్కడ ఎంత కాలం వస్తుందో చెప్పాలంటే, మా బట్టలన్నీ తడిసిపోయి ఉన్నాయి ఇందాక అన్ని తిరిగిన ప్లేసెస్ వల్ల, మొత్తం ఆరిపోయినాయి కూడా, అంత కాలం వస్తుంది. ఈ రెండేంటి మమ్మల్ని వదలట్లేదు. ఇది ఎలాంటి యానిమల్ అబ్యూస్ కింద తీసుకోకండి, ఇట్స్ జస్ట్ ఫన్. నేను డాన్స్ చేస్తున్నా, భయపడ్డా అంతే. దిస్ ఈస్ పావన లేక్. ల్యాండ్స్కేప్ అంతా బాగుంది, డిఫరెంట్ గా ఉంది, ఎప్పుడు చూడనట్టుంది. లైక్ ఈ నల్లబట్టు, ఆ గ్రీన్ గడ్డి ఇక్కడ చూడనట్టు అన్న డిఫరెంట్ గా ఉంది, నాకు కొత్తగా ఉంది. గ్రీనిష్ బ్లూ వాటర్ ఉన్నాయి మొత్తం. ఇప్పుడు రిటర్న్ రియలీ గుడ్ ప్లేస్. ఇప్పుడు పైకి ఎక్కాల్సింది. చూడండి ఎంత ట్రిక్ ఉందో మేనేజ్ చేసి. ప్లీజ్ ఇట్లా లిటర్ చేయకండి, నేచర్ ని కొంచెం మంచిగా ఉంటుంది. చిమ్టు ఇక్కడ ఉన్నాడు, హీజ్ అ లక్కీ గా. బాయ్ చిమ్టు, మంచిగా ఈ చిమ్టీస్ ఫాలో అవుతున్నాయి. లెట్స్ గో చిమ్టీ. అక్కడ దాకా వస్తే ఫుడ్ పెడతాం. ఫుడ్ అనగానే వెళ్తుంది భయ్యో. Z+ సెక్యూరిటీ మాతో ఎస్కాట్ వస్తుంది. ఆఫ్టర్ యూ ఇదే మా Z+ సెక్యూరిటీ. ఇంకా ఏం వేయలేదు, ఒక పార్లేజీ కూడా లేదు వీళ్ళకి పేమెంట్. 2 చిమ్టీస్, ఉమెన్ ఎంపవర్మెంట్. ఇంకొక కుక్క కూడా జాయిన్ అయింది. ఇదైతే ప్రాపర్ Z+ బ్లాక్ కమాండో. ఇది ఇంకొక వైల్డ్ చిమ్టు. A few moments later. ఇదిగోండి రాళ్ళ పనికొచ్చే ఇదిగోండి, ఇది మా పరిస్థితి. అప్పులా ఆగిపోయినప్పుడల్లా ఇలా రాళ్ళు పెట్టి వెళ్ళాలి. ఈ ప్లేస్ లో ఆగాము, కార్ అక్కడ డౌన్ లో పార్క్ చేసి ఇటు వచ్చాము మేము. క్రేజ్ ఉంది, లైక్ చాలా స్కేరీ కూడా ఉంది ఇట్లా పైన చూస్తుంటే. లైక్ చూడండి, మట్టి చెట్లు ఎప్పుడైనా పడిపోయేటట్టున్నాయి, బట్ ఇట్స్ ప్రిటీ గుడ్ టు లుక్ ఎట్. లక్షల కాస్ట్లీ కెమెరా తెచ్చి ఇక్కడ ఫోటోలు దిగుతున్నాం. వర్షం స్టార్ట్ అయింది, దరిద్రం ఇదే. మా బాధ ఏంటంటే మేము కార్ లో ఉన్నంత సేపు పెద్దగా వర్షం పడట్లేదు. మేము స్పాట్ కి వచ్చి దిగి సరే వెళ్ళి ఒకసారి చూద్దాం, లుక్ చేద్దాం అనేసరికి ఫుల్ ఇట్లా వర్షం స్టార్ట్ అయిపోతుంది. లైక్ ఆ స్పాట్ లో ఉండలేకుండా వర్షం ఉంటుంది. ఇది పెరుగుతుందిరా. కమాండో ఆఫ్టర్ సో మెనీ అవర్స్ ఈ నల్ల ఇంకా గ్రీన్ ఉన్న గల్లీలోంచి వెళ్ళిపోతున్నాము. సీ దిస్ ఎంత బాగుందో. ఈ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ ప్యాలెట్ చాలా బాగుంది. ఐ రియలీ లవ్ దిస్. అక్కడ ఎదురుగానే ఒక స్టోర్ లాగా ఉంది, ఒక షాప్. దాంట్లో ఫుడ్ తినేసి ఇక్కడ గంట పైన ఫోటోలు దిగేసి ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతాం. నైస్. ఇది ఒక హార్ట్ లో ఫామ్ అయింది, ఏదో వెహికల్ ఆయిల్ లీక్ అయింది, ఇది భలే హార్ట్ లో ఫామ్ అయింది. సో చాలా కష్టపడ్డాం, చాలా ఫోటోలు దిగాం. ఇప్పుడు అయిపోయింది, ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఎంజాయ్ పండుగ తినేయాలి. అందులో ఏమైనా సైట్ సీయింగ్ ఉంటే అక్కడ ఆగదు. ఏముంటే సైట్ సీయింగ్ తెలియదు. నిన్న ఈ రూట్ వచ్చాము, ఇవాళ డైనోసార్ పార్క్ వచ్చేసాము. See you if something interesting comes up. Bye. ఇది ముంబై పూణే హైవే. సో మా స్టే రోడ్ అవతల ఉంది, దానికోసం ఈ యువతల నుంచి అవతలకి ఇలా ఒక రోడ్ బ్రిడ్జ్ ఉంది. ఏమో నాకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లా ఉంది మన హైదరాబాద్. ఇది చూడండి, ఇంత హైట్ అప్ ఎక్కుతామా. ఇది చూడండి, ఇదంతా ముంబై పూణే హైవే కింద. ఎంత చూడండి, అసలు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లా ఉంది ఇది. ఇట్లా లైక్ చూడండి, లిటరలీ ఒక కారు ఒక బైక్ పడుతుంది, 2 కార్స్ అయితే అసలు పట్టు, నో ఛాన్స్.
ఇది ముంబై పుణె హైవే మీదున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. Few hours later.